తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎవరి కష్టం ఎంత? అత్యంత బలమైన కేసీఆర్ ను ఢీ కొట్టడంలో తెరువెనుక పనిచేసిన అండర్ కవర్ పొలిటీషియన్స్ ఎవరు? అధికార బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ వేసిన వ్యూహాలు ఎవరివి? కనిపించే కాంగ్రెస్ ను నడిపించిన తెర వెనుక కాంగ్రెస్ నేతలు ఎవరనే దానిపై పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ అత్యంత బలమైన నాయకుడు. అంత బలమైన నాయకుడిని ఓడించడం కోసం కాంగ్రెస్ కేసీఆర్ వ్యూహాలకు అందని ప్రణాళికతో ముందుకెళ్లి టార్గెట్ ఫినిష్ చేసింది. అందుకే అవకాశమే లేదనుకున్న చోట అధికారాన్ని చేపట్టింది. ఈ ఆపరేషన్ లో అండర్ కవర్ గా పలువురు నేతలు క్రియాశీలకంగా వ్యవహరించడం విశేషం. తెర వెనుక పనిచేసిన నాయకుల్లో పార్టీ కీలక సభ్యులు కూడా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఫయ్యూం, చామల కిరణ్, అయోధ్య రెడ్డి, అనిల్, ఐటీ సెల్ సతీష్ లాంటి నాయకులు కాంగ్రెస్ గెలుపు కోసం కీలక భూమిక పోషించారు. ఇక సునీల్ టీం కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. వీరందరూ చేసిన బ్యాకప్ వర్క్ కాంగ్రెస్ గెలుపుకు కారణమని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పార్టీ వ్యవహారాలను తెర వెనుక ఉంటూనే పూర్తి చేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను పసిగడుతూ ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలియజేసేవారు. ఇక హర్కర వేణుగోపాల్ పీసీసీకి, ఏఐసీసీకి మధ్య అనుసంధానంగా వ్యవహరించారని చెప్పాలి. టీపీసీసీ తీసుకోవాల్సిన అవసరమైన నిర్ణయాలు వెంటనే తీసుకునే విధంగా ఏఐసీసీలో పావులు కదుపుతూ తనదైన పాత్ర పోషించారు. ఇక ఫయ్యూం ఏఐసీసీ నేతల పర్యటనలు, ఇతర పార్టీల నేతలు, ముఖ్య నేతల భేటీలు ఎక్కడా లీక్ కాకుండా సైలెంట్ గా పూర్తి చేసేవారు. చామల కిరణ్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తెర ముందు కంటే తెర వెనుకే ఎక్కువ హోంవర్క్ చేశారు. మీడియా ద్వారా ప్రజల్లో పాజిటివ్ వేవ్ పెంచే విధంగా మీడియాని ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు చెక్ పెడుతూ మీడియాలో కాంగ్రెస్ వర్షన్ వచ్చేలా చూసేవారు. మరో నేత అయోధ్య రెడ్డి తన జర్నలిస్ట్ వృత్తిని వదిలిపెట్టి పార్టీ కోసం ఫుల్ టైం పనిచేశారు. ఎన్నికల ప్రసంగాలలో ఉండాల్సిన అంశాలపై ఎప్పటికప్పుడు నాయకులను అలర్ట్ చేస్తూ జనానికి పార్టీ దగ్గరయ్యేలా చేశారు. అలాగే అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ ను, ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కౌంటర్ ఇస్తూ వర్కౌట్ చేసేవారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి, లోపాలు ఎక్కువగా బయటకొచ్చేలా చేయడంలో ఈయన పాత్ర ఎక్కువగా ఉందని చెప్పాలి. మరో జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఇతర పార్టీ నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చే మీటింగ్లు ఏర్పాటు చేయడం, సొంత పార్టీ నేతల అలకల్ని బుజ్జగించేందుకు మీటింగ్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చూసేవారు. ఇక రేవంత్ రెడ్డి స్నేహితుడు అనిల్ పార్టీ సభలు, ఇతర పార్టీ మీటింగ్లను ఆర్గనైజ్ చేసేవారు. ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా స్టేజ్ మేనేజ్మెంట్ చేసి బహిరంగ సభల సక్సెస్ లో కీలక పాత్ర పోషించేవారు. ఇక ఐటీ సెల్ సతీష్ సోషల్ మీడియాలో పార్టీకి అనుకూల ప్రచారం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టేవారు. తెర వెనుక పార్టీ కోసం పనిచేసిన వీరంతా ప్రభుత్వ పనిలో భాగస్వాములయ్యే అవకాశం ఉంది.